ఉన్న గ్రామ పెద్దలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవం అంటే గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి చాలా మందికి తేడా తెలియదు అన్నమాట. గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగాన్ని రాసుకున్నందుకు మనం జరుపుకుంటాము. స్వాతంత్ర దినోత్సవం అంటే మనము కొట్లాడి బ్రిటిషర్స్తోని ఎన్నో ప్రాణాలు త్యాగం చేసి సంపాదించుకున్న ఈ దేశాన్ని సపరేట్ చేసుకున్నందుకు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. అయితే స్వాతంత్ర దినోత్సవంలో అతివాదులు, మితవాదులు, గాంధీయుగం అని ఒక 3 పార్ట్స్ ఉంటాయన్నమాట. అతివాదులు అంటే బాలగంగాధర్ తిలక్ లాగా పార్లమెంట్లో బాంబేసి జైల్లో వాడి ఉరి శిక్ష అనుభవించి చనిపోయాడు అనమాట. అట్లా మితవాదులు అంటే సైలెంట్గా ధర్నాలు చేసి సాధించుకుందామని అనుకున్నారు, కానీ వాళ్ళ వల్ల కాలేకపోయింది. గాంధీ యుగం అంటే ఒక చెప్ప కొడితే ఇంకో చెప్ప తిప్పి అహింసతోని ముందుకు సాగి దేశాన్ని సాధించుకుందామనే తపనతోని ముందుకెళ్ళి మన దేశం ఈరోజు 1947లో ఆగస్టు 15 ఆ రోజున మనం సాధించుకోవడం జరిగింది. సో విద్యార్థులందరికీ నేను చెప్పేది ఏంటంటే, విద్య అనేది ఎవరి సొత్తు కాదు, ప్రతిభ అనేది ఎవరి సొత్తు కాదు. ప్రతిభ ఎవరైనా ఎవరికి ఎంత ఉంటే అంత తోపులు వాళ్ళే. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కానీ, రిలీజియన్ డిస్క్రిమినేషన్ కానీ ఏదొచ్చినా కానీ ప్రతిభ మీ చేతిలో ఉంటే మీరే తోపులు. ప్రతిభ ఎక్కడి నుంచి వస్తుంది అంటే చదువు నుంచి వస్తుంది. చదువు ఈరోజు మీరు చదువుకుంటున్నారు కాబట్టి ఎంతైనా చదవండి. ఒక విద్యారంగంలోనే కాదు, ఆటల రంగంలోనే కానీ, బిజినెస్ రంగంలోనే కానీ, రాజకీయ రంగంలోనే కానీ ప్రతి ఒక్క రంగంలో ఎదగడానికి ప్రయత్నించండి. ఇప్పటి నుంచే మీరు మంచి సజెషన్స్ తీసుకోండి. ఫ్యూచర్లో మీరు ఏమేమి అనుకుంటున్నారో, మీ ఆస్పిరేషన్స్ ఏంటివి, మీ గోల్స్ ఏంటివి, మీ లక్ష్యాలు ఏంటివి అనేది మీరు ఇప్పుడే నిర్ణయించుకొని ముందుకు సాగి మంచి సక్సెస్ఫుల్ జీవితం జీవించాలని గంగాపూర్ విద్యార్థులందరికీ మనపూర్వకంగా కోరుకుంటున్నాను. జై హింద్.